నిషా రేపు 9కి వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే ఏంటి ఐ లవ్ యూ. చోకా సారీ నిషా, నాకు ఆ ఉద్దేశం లేదు. ఏంటమ్మా నిషా, వాయిస్ డల్గా ఉందేంటి? చెప్పమ్మా, పర్లేదు. అన్ని మనసులోనే దాచుకుంటావు, ఏది బయట. అన్నా అన్నా ఆ ఫ్లేవర్ కాంటాక్ట్ రావుస్ కంపెనీకి పోయిందన్న, మనకు 30 కోట్లు లాసు. అబ్బా అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు భోంచేయి తల్లి. ఓకే. I am confident, sir. Certainly there is no chance of leakage at all. I am sure. Yes, sir. I think we have failed in guessing the entire process. In fact, we would have been submitted this earlier. ఎమోషన్ చెప్పడానికి ఇంగ్లీష్ అక్కర్లేదురా, ఏ భాష అయినా ఓకే. నువ్వు మేనేజ్ చేస్తున్నా నీ టెన్షన్ అర్థమవుతుంది, దాని వెనకున్న ఇంటెన్షన్ అర్థమవుతుంది. చెప్పరా, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? లేదు సార్, నేనేం తీసుకోలేదు. ట్రస్ట్ మీ, నిజం సార్. 30 కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదురా, 3 రోజుల్లో సంపాదిస్తాను. కానీ నన్ను మోసం చేసావు చూడు, అది భరించలేదురా. చెప్పెంత తీసుకున్నా? తప్పైపోయింది, నన్ను క్షమించండి సార్. మీ దండం పెడతాను, వదిలేయండి. నేనెవరినైనా వదిలేస్తాను, కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలేయను. ఒకవేళ వదలాల్సి వస్తే ఇలా వదిలేస్తాను. ఈవిడ ప్రభాస్ తల్లి. 30 రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని 30 ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ 30 పదాలు కూడా రాలేదు. ఈరోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పుర్రెకో బుద్ధి జెహోకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. అయ్యో ప్రభా, నా పరువు తీస్తున్నావు కదరా. ఏంట్రా నీ కాలేజ్ గోయింగ్? ఐ డాడీ టెల్లింగ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు. హలో, యాండి టీవీ చూసారా? ఇంటికి వచ్చి చూస్తానులే. యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్, మన పరువు అంతా గంగలో మిక్సింగ్. షట్ అప్, నా టెన్షన్లో నేనుంటే ఫోన్ పెట్టే. ఎవరనుకుంటున్నావు? క్రిమినల్ లాయర్ హనుమంతరావు గారు. అందుకే వద్దంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా అక్కడ గొడవ? వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమానపడతారు? దయచేసి ఇంకోసారి రాకండి, మా ఉద్యోగాలు పోతాయి. నాన్నరా ఏనానా రేంజ్ బెంజ్. షట్ అప్, క్లయింట్ ఇదిరా. ఓ క్లయింట్ దంట్రా. నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. పద. అంకుల్ అంకుల్, చిన్న బర్త్డే పార్టీని మీరు ఆటో లేరండి. నేను ఏ ప్రపోజ్ చేస్తాను, ఎలా అవుతా ఆయన వదులుతాడు. హాయ్ రాజేష్. మిస్టర్ హనుమంతరావు, వాట్ దిస్? యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్, టీవీలో కమింగ్, ఎవ్రీబడి కాలనీలో లుకింగ్, పోలీస్ చేసింగ్. ఐ కాంట్ లివ్ దిస్ హౌస్. అమ్మా తల్లి, ఇంగ్లీష్ లో చంపుతామా? యు షట్ అప్. అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా, లేడీ ఫూల్. ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకే అనుకున్నాను, డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను. అరే, పీజీ పాస్ అయినంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా?
యూ ఇడియట్ డోంట్ సే ఎనీథింగ్. ఏ ఛానల్ వచ్చాడు? జెమిని టీవీ. చి సిగ్గు లేదురా, ఒక జెమినీలోనే వచ్చావా? ఎన్డీటీవీలో రావచ్చుగా, బీబీసీలో రావచ్చుగా, CNN లో రావచ్చుగా. రేయ్, ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్? అద్రిందనన్న సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసి కుమ్మేస్తాం అనుకున్నాను. కుమ్మేసేవాడిరా, కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోద్ది. ఎన్డీటీవీ అంట, బీబీసీ అంట, పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్. హే రాజేశ్వరి, వాడి కాలేజ్ ఆఖరి రోజు. బర్త్డేలు, మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఫేర్వెల్ డే లైఫ్లో ఒక్కసారే వస్తుంది. లెట్ హిమ్ ఎంజాయ్ ద మ్యాక్సిమం. కమ్ ఆన్ టొమాటో. ఎవరు టొమాటో? ఇంకెవరు, నువ్వే. ఎస్ ఎస్ కమింగ్. హాయ్ హనుమంతు. వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చారా? ఈ రోజేరా ప్రసన్న MBA ఇక్కడ పూర్తి చేసింది కదా, దాని సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు. ప్రభాని పంపిస్తా అని చెప్పాను. పెదనాన్న అన్నయ్య ఇక్కడ చూసి చాలా రోజులైంది. ఒరేయ్ ప్రభా, వచ్చేస్తున్నాడు. మా కాలేజ్ లో అమ్మాయిలు అందంగా లేరంట, అందుకని నన్ను చూడడానికి కూడా రావడం మానేశాడు తెలుసా. అలాగే. హలో, యావటి స్విట్జర్లాండ్ నుంచి విశ్వనాథ్ అనే ఫోను. హే యు బగర్. ఏమిట్రా 2 రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా? మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా? రేయ్ రేయ్ రేయ్, ఏమిట్రా ఇది? అవునరా, 2 days లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం. అది కాదురా, ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది. ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని. లాస్ట్ టైం అందరూ రాలేదు కదరా, ఈసారి చాలా స్పెషల్. 10 years తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారా. మళ్ళీ మనం అందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. నీకెందుకురా ఇంత ఎమోషన్? ఫీల్ ఎవరి మీద? నీ ఫ్రెండ్స్ పిల్లలు నా ఫ్రెండ్స్ కదా. రాజేష్, గీత, సీత, పండు, నందిని, రఘు, సీను, బుజ్జి 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ప్రోగ్రామ్ మిరక తీసేస్తానన్నా. కుదరదు. ఏ అక్కడ బోల్డ్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. రేపు కాలేజీకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా. ప్లీజ్ బాబాయ్ చెప్పించాయి. అరే తప్పదన్న గారు, నాకు సర్టిఫికేట్స్ చాలా అవసరం. ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం. అది నిందిరా, ఏంటి నా మ్యూజిక్ నీ గడ్డం 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ తో కలుసుకుంటారంటే వినడానికి చాలా బాగుంది కదా. మేము కూడా వస్తారా? కళ్ళకి మంచి కలరింగ్ ఉంటది. మీరెందుకు నాకు టార్చర్? ఏంట్రా ఎప్పుడు చూసినా మమ్మల్ని రాజు అవుతానంటావు? నేను కాంపిటీషన్ అయినా నీ హైట్ ఏంటి మా హైట్ ఏంట్రా? ఒరే నీకు ఫ్రెండ్స్ అంటే వాల్యూ లేకుండా పోతుందిరా. అసలు ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తుంటే. ఓ అరగంట బుర్రపని చేయదు. అళ్ళకెళ్ళిపోండి. వాడినంటే మేనేజ్ చేసావు, మేము వస్తాం. ఏం చేస్తాం? సరే సస్తానా, తీసుకెళ్తాలే. రే ప్రభా, మన జూనియర్ నిషా నేను నీకు ప్రపోజ్ చేసిందా? చేసింది. ఏం చెప్పావు? ఏం చెప్తాను రా, నా లవ్ స్టోరీ గురించి నీకు తెలీదా? నందిని కోసం వెయిటింగ్ రా. నిషాకు ఒకేలా చెప్తాను. కొంప మునిగిందిరా, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏంటి సూసైడా? అవునరా, తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. కండిషన్ చాలా సీరియస్. రే ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు. వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా. నేనెందుకు పారిపోలే? వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి. ఒరే వాడు నిన్నే కదరా, నీ ఫ్యామిలీని కూడా వదలడు. హలో ప్రభా, నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు. నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి. సరేనన్నా. ఒరే మనం ఎలాగో రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా, అదేది ఈ రోజు వెళ్దాంరా. చెప్పరా. రే
నిషా వాళ్ళ నాన్న నీ కోసం రోడ్లు పంపించాడు. వాళ్ళు మనల్ని చెత్త కొడుతున్నారు. నేను మాత్రం ఎస్కేప్ అయ్యాను రా. వాళ్ళు మనల్ని కొడుతుంటే వీడియో తీశాను. వాళ్ళు నీ దగ్గర కూడా రావచ్చురా. అందుకే నీకు ఎంఎంఎస్ చేస్తున్నాను. జాగ్రత్త రా. తొందరగా నడవే. స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. అన్నయ్య ఏడి? ఎలా ఉంది? చిచి వద్దు. వాళ్ళదా? నువ్వు రారా. లేట్ అవుతుంటే. పెద్దమ్మా ఆ షాప్ లో బ్యాగ్స్ చూద్దామా? ఏ వద్దులే ప్రభా, తొందరగా. ఏ ప్రభా, ఆ షాప్ దగ్గర రా. ప్యాంట్ అన్నా. సారీ బాస్. ఈ బనానా కూడా ఏంటి షాప్ రేట్లు చెప్తున్నారు? ఇదెంత? ఏమైంది? నా బంగారం. అవును. చిచి, బుద్ధి లేకుండా రోడ్డు మీద ఎలా కొట్టుకుంటున్నారు. దాని నుంచి వచ్చారో ఏమిటో. ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాగా బుద్ధి రాదు. అయ్యో వాళ్ళు చూడకే, వాళ్ళు చూడకే. ఏంట్రా? లవ్ అమ్మా లవ్. ఏ ఆటో రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి. సార్. హలో, నేను నిషా ఫాదర్. 10 నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి. రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేశావు. నేను అలాంటి పొరపాటు చెయ్యి. నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు. నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా. నువ్వు తప్పకుండా వస్తావు, నాకు తెలుసు. ఏంటన్నా అని వేసేయకుండా ఇంటికి రమ్మంటావు? ఆ పేరేంటన్నా? ప్రభు. ప్రభాస్ కదా. చూడు ప్రభాస్, నా కూతురు పిచ్చిది. ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు. అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది. అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూమ్ధామ్గా చేసుండేవాణ్ణి. బట్ నువ్వు చాలా లక్కీ. దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు. ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి. రెడీగా ఉండు. సార్ మీ అమ్మా నాన్నల్ని వచ్చి కలవమని. సార్ నాకు పెళ్లి ఇస్తలేదు సార్. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురుకు ఉండడం చాలా లక్కీ సార్. కానీ అంత ప్రేమ తన చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తన సుఖపడుతుంది. ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరు ఇష్టపడితేనే కదా సార్. ఏంటి నువ్వు మాట్లాడేది? నీకెందుకు ఇష్టం లేదు?
చెప్పు, నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్. లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రెహమాన్కి లెఫ్ట్, మణిశర్మకి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను. 20 days 20 lakhs సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్. మీరంతా 2 days లో బయలుదేరాలా. ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఈమెయిల్ చేసేసాను. చూసారా, రెహమాను, మణిశర్మ, దేవిశ్రీ. మావా వర్కౌట్ వద్దంటావా? షట్ అప్. నీకు వచ్చు కాబట్టి పాడతావు, మాకు ఆ 10 ట్యూన్లు ఇచ్చిరావు. యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోండి. ఓకే. ఆర్ యు మిస్టర్ ప్రభాస్? యా యా. వెల్కమ్ వెల్కమ్. ఐఎమ్ బూచ్ థామస్, తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్. హలో సార్. సరస్వతి పుత్రులు ఫ్లైట్ దిగినట్టుగా ఉంది. వాళ్ళు ఎవరండి? వాళ్ళు పాడటానికి వచ్చారేంటి? హాఫ్ నాలెడ్జ్ గడు. వీడికి భాష మీద కొంచెం కమాండ్ తక్కువ సార్. భాష అతనెవరు? అతను పాడతాడా? చెప్పలేదా? ఈ మేనేజర్ ఈజీ మా. ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వాలి కదా. బై ద వే, హీఈస్ అవర్ సెక్రటరీ మిస్టర్ రమణారెడ్డి. తిన్నారా బాబు? తింటారులేవయ్యా, ఇప్పుడే కదా వచ్చారు ఫ్లైట్ దిగి, కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటారులే. మజక్కలి మజక్కలి ఒక మసక్కలి మసక్కలి. మీలో ఏఆర్ రెహమాన్ లెఫ్ట్ ఎవరయ్యా? నేను సార్, నేను. ఓ, రెహమాన్ నాకు బాగా క్లోజ్లే. సార్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారో? ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఓ జయహోనా, గుండె ఆగింది. మాస్టారు తింటారా బాబు? తింటారులేవయ్యా స్వామి ఊరక. చల్ చెయ్య 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 చల్ చల్. బాయ్స్, ప్రోగ్రామ్ ఇంకా 4 days టైం ఉంది. ఈలోగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బోలు డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం. తేడా వచ్చిందనుకో. ఏమి టాలెంటో. మీ ఏజ్ కల్లా మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా? మీ ఏజ్ కల్లా హిట్లర్ సూసైడ్ చేసుకుంటారు తెలుసా? మిమ్మల్ని ఏమన్నా సార్? బాయ్స్ గదిలోకి వచ్చేస్తున్నాం. ప్రభా, ఏం ఊర్రా? అవును, చాలా బాగుంది. హలో హలో, కొంచెం స్పీడ్కి వెళ్ళు. స్లోగా వెళ్ళవా? వెళ్ళిపోతుంది. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. రైట్కి వెళ్ళాలి సార్. అండర్వేర్ లేకుండా బయటికి వెళ్ళినా పర్వాలేదు, పాస్పోర్ట్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. పోలీసుల చేతికి దొరికారు, వారం రోజుల పాటు కటకటాలు వెనకే. అమ్మడి పాస్పోర్ట్ తెలియదు. స్టాప్ మ్యాన్. రా ప్రభా, ఎక్కడికి వెళ్తున్నావురా? రే, లెఫ్ట్ పోనీ. మనం రైట్కి వెళ్ళాలి సార్. Move fast! Come on, Sorry boss, sorry boss. Hey man, watch your foot, man! Hey, stop! Hey! My dear friends, you
have come together in this church so that the Lord may seal and strengthen your love in the presence of the churches, minister and this community. Why are you so late, Nandini? Sorry, let's move. Let's go. He has already concentrated you in baptism and now he enriches and strengthens you by a special sacrament so that you may fulfill the duties of marriage in mutual and lasting fidelity. And so, in the presence of the church, I ask you to state your intentions. Sebastian and Mary, Okay, fine. have you come here freely and without reservation to give yourselves to each other in marriage? Will you love and honor each Please, Father, please, No, no, please, no. please, 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 Father, please. for the rest of your life? Oh, God. Will you accept children lovingly from God and bring them up according to the law of Christ? No. Stop it! Stop it! Hey! Father, 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 please, Father, please. నాన్సెన్స్ ఎన్నిసార్లు ఆలస్యంగా ఏదో వచ్చాను పొరపాటు అయిపోయింది, Father. పొరపాటు కాదు అలవాటు జోసఫ్ Yes, ఈ Father. బాలికకు డబ్బులు ఇవ్వకుడి మరో మారు కోరస్ కి పిలవ ఓకే ఫాదర్. Father, please, Father, please, Father. Shut up. Father, 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 please, Father, please. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నాకు ఒక్క కన్ఫెషన్ ఇవ్వండి, Father, please, Father, please. నా ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను నా మాట ఇది పెట్టు. Father, 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 please, Father, please. నా Father, please listen to me, Father. Father, please, Father. ఏయ్ Please, please, ఏయ్ మాట్లాడదాకా అడ్డు పట్టుకుంటావు మేడం Father, ఓన్ ఫాదర్ దగ్గర చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదు అంటారు. అందుకే మీకు ఒక నిజం చెప్తాను. ఏంటది రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. ఓ అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను, ఫాదర్. తాగితివా ఎందుకట్టు చేసితివి విధి, ఫాదర్, విధి. ఓ ఆ తర్వాత నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ తర్వాత ఏమైనది ఏమవుతుంది? ఫుల్ బాటిల్ కొట్టేశాను, ఫాదర్. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 అయింది. అందుకే చర్చికి లేట్ అయింది. ఫాదర్, ఫాదర్, ఛీ! పాపాత్మురాల నిన్ను ఈ చర్చ అనుమతించడంతో నీ తోటి బాలికలకు నువ్వు ఈ వ్యసనం అంటించదవు. షడా నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పొమ్ము. ఫాదర్, 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 ప్లీజ్, ఫాదర్, ప్లీజ్, 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 ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ప్లీజ్, ప్లీజ్, ఫాదర్. స్టాప్ ఇట్ బట్టల లోపల పెట్టి నువ్వు బయటకు పొమ్ము. ఎలా స్టార్ట్ చేయాలి? ఏం ఫిగర్ రా. తెలుగమ్మా సూపర్ వాట్ అ ఫేస్ బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ మీ బ్యూటిఫుల్ ఐఎమ్ బ్యూటిఫుల్ కెన్ ఐ సిట్ ఎక్స్క్యూజ్ మీ సార్ Yes? isn't she pretty Yes, she's so pretty. Looks like an angel. చిచ్చి 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 నాకు ఫేస్ రీడింగ్ తెలుసు ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు
ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది. నీకు ఏదైనా 2 నొక్కేయడం అలవాటు. బ్యాగ్లో ఇంకోటి ఉంది. నీ ఏజ్ అడిగినా 2 నొక్కేస్తావు. అగో ఇట్రా. అమృతం తాగాల్సిన నీ పెదలతో అర్ధరాత్రి దాకా మందు తాగావా? వెయిట్ వెయిట్ వెయిట్. 1 పెగ్గు, 2, 3, ఫుల్ బాటిల్. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్కహాలిక్. షీ స్టాల్ చాక్లెట్స్. షీస్ థీఫ్. పోలీస్, పోలీస్. ఓయ్ ఏ పోరా. ఓయ్. బంగారు సోస్త్రు సిస్త్రు ఓస్త్రు సిస్త్రు హే సుస్త్రు ఆ సుస్త్రు హే ఏంట్రా పాట ఇస్త్రీ చేస్తున్నావు? ఇక్కడ ఎలా పాడితేనే అర్థం అవుద్ది. ఏ సూస్త్రు ఏ మేస్త్రి. ప్రభా ఎక్కడరా ప్రాక్టీస్ టైం అవుతుంటే? ఇంకెక్కడ ప్రభా? పొద్దున్నో తెలుగమ్మని చూశాడుగా, అక్కడ పోయి ఉంటాడు. అమ్మాయి కోసమా? పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు, ఎలాగోలా తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడి తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్ గా యమపురికే. ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్. మనం పైకి పోవడానికి ఫ్లైట్ కింద రావాలా? మనలో బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే. వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దామని వస్తే ఏం కర్మరా బాబు. అరే అన్న అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుద్ది. మీరు ఏదో చేయండి రా. ఏదో ఒకటి చెప్పండి, మమ్మల్ని తప్ప ఇస్తే ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా వాయిస్ మారింది? ఎస్ సార్ ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూ. ఎస్ మేమే. పర్లేదు. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. మాకు కూడా. మీ ట్రూప్ లో లేడీ సింగర్ లేదని తెలిసి పాడడానికి వచ్చాను సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. ఓకే ఇవ్వచ్చు కానీ యాక్చువల్ నీకు ఇంతకు ముందు పాడిన ఎక్స్పీరియన్స్. చర్చ్ లో కోరస్ పాడానండి. కోరసా? రే ఈడొకడు. ఏంట్రా ఎలా చెప్పాలి? అరే బాబ్జీ, ఏంట్రా ఫోన్. సార్ ఎవరు? ప్లీజ్ సార్. ఎస్పీబీ. ఏబీబీ? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రా. ఎస్పీబీ. ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ పని ఉండదురా. ఆ శ్రేయ ఘోషల్ చిత్రాలతో పాటించమని రికమెండ్ చేస్తుంటాడు. తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు. సార్ యు గ్రేట్ సార్. సార్ అవకాశం నాకు ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. నా వాయిస్ బాగుంటుంది సార్. ఇప్పుడు బాడక్కర్లేదమ్మా, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే ఎక్కువైందమ్మా. ఎక్సైట్మెంట్ లో ఫస్ట్ లో మాకు అలానే ఉండేదమ్మా. బై సార్. వస్తాను సార్. సీ యు సార్. అంకుల్ రేపు టైంకి వచ్చేస్తాను సార్. మంచి. థాంక్యూ సార్. థాంక్యూ సార్. ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లో ఉంది కదరా. స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్. పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి. ఆ విషయం ఇప్పుడు చెప్తావు ఇంద్రా, ఇందాకే చెప్పొచ్చు కదా. ఎస్పీపీ ఫోన్ అని చెప్పి డిస్టర్బ్ చేసింది అందుకే. కానీ నువ్వు దాన్ని కూడా బిల్డప్ కింద వాడేసుకున్నావు. కర్మరావు ఎక్కడో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చాడు పక్కన పెట్టా. ఇప్పుడు అమ్మాయిని పడగొట్టడం వాడికి ఇంకా ఈజీ. నాకు డౌటే, మన బాడీలు ఇండియాకి వెళ్ళవు స్ట్రైట్ గా. డోంట్ వరీరా, లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ. వెయిట్ అండ్ సీ. బూచ్ థామస్ అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే బూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావురా? ప్రాక్టీస్ రాలే పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తుంటే తెలియదా ఏంటి? అంతేలే. ఎవర్రా అమ్మాయి? అది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. నువ్వే అది- ఫీల్ అవ్వలేరా? ఏదో అది- ఫ్లైట్ ఎక్కించి పంపించేద్దాంలే. చూడరా, లవర్ విషయంలోను సెల్లు విషయంలోను తొందరపడకూడదురా. నచ్చింది కదా అని సొంతం చేసుకుంటే మార్కెట్లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి. మీరు అమ్మాయిని చూస్తే అలా అనర్రా. అది చూచాడు చూడలేదు చూడలేదు. అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా. స్విట్జర్లాండ్ లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు. పొద్దున మా ట్రూప్ లో పాడతాను ఒక అమ్మాయి వచ్చిందిరా. ఆ అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావురా. చూడు మొన్న ఎలా కనిపిస్తున్నారా నీకు? కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ చెప్పేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా? ఛాన్సే లేదు. ఒకవేళ చెప్తే చెప్పను. చూస్తే ప్రేమిస్తావురా? ప్రేమించను. ప్రేమిస్తావు. ప్రేమించను రా. అయితే మన ఇద్దరం పెట్టేసుకుందాం. ఏంట్రా బెట్టు తక్కువ పెట్టు నువ్వు. రేపు ఆ అమ్మాయిని నీకు చూపిస్తాం. చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో, ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ లో ఏ అమ్మాయికి నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదు. ఓకే ఓకే అంటే కాదమ్మా, మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. ఏని మీద ఒట్టే. మా డాడీ Exactly. స్వీట్ డాడీ. Yeah. మా డాడీ మీద ఒకటా? బాబు తలుచుకున్నాడేమోనండి. మావా
ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడం లేవు. అసలే మీ నాన్న మీద ఒట్టేసావు. ఆయనకి ఏదైనా తేడా జరిగింది అనుకోలేదు. ఏంట్రా భయపడుతున్నావు? ఆ అమ్మాయి ఎంత కొడతా చూపి. ఎక్కడ అమ్మాయి దా, చూపి బే. అమ్మాయిని చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు రేడు? ఏదిరా అమ్మాయి? ఆ పనిలో బిజీగా ఉండి రానంది. ఆ బొకే షాప్ లో ఉంది ఆ అమ్మాయి. ఏదో షాప్లో ఉన్న అమ్మాయి? ఆ చేతిలో బొక్కే పట్టుకున్న అమ్మాయి? ఏజీలో ఉంది కదా. ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. అనిపించట్లేదు. రిచ్ పేరాసరిగా నాన్న మీద ఒట్టేసాను. రే కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. బాగుంటది. ఒట్టేసాం. అవును. ఐ లవ్ చెప్పకూడదు. చెప్పకూడదు. ఫాదర్ సెంటిమెంట్. నాకే ఫిట్టింగ్ పెడతారు. కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో అది మీకు ఓకే కదా? దానికి ఒట్టలేదు కదా? ఆ అమ్మాయే నాకు ఐ లవ్ చెప్పుద్ది. ఆ అమ్మాయే నాకు చెప్పుద్దా? రేయ్! ఆ అమ్మాయి నిన్ను ఆడతో సగం ఒట్టేంచి నవ్వుతున్నావంటే. ఒరేయ్ వాడి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇదేం రోగం దేవుడు. రాత్రి అంతా మీ వాయిస్ రివైండ్ చేసి గుర్తు తెచ్చుకొని మరీ విన్నాను. ఎస్ ఆ వాయిస్ ఇట్ ఫెంటాస్టిక్. ఎలాగైనా సరే మీతో పడించాలని ఫిక్స్ అయిపోయా నేను. ప్లీజ్ మీరు మా ట్రూప్ లో పాడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. మీ లైఫ్ ఏ మారిపోద్ది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చి వచ్చిందే. ఏంటి సార్ అది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్వాలేదు సార్, చెప్పండి సార్. మా ట్రూప్ లో ప్రభా అని 6 feet 6 pack తో ఒకడు ఉన్నాడు. వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది. మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి. మీ దగ్గర రీసైకిల్ కూడా అడుగుండి. వాడే బ్లాక్ డ్రెస్ 6 feet పిల్లిగడ్డ వాడు పక్కన ఉన్నాడే వాడే. మోహన్ చూసి జాతకం చెప్పేవాడు. ఏంటి అలా ఉండిపోయారు? మా వాడిని చూడగానే మీరు లోలో పడ్డారేంటి? నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. ఈ లవ్ గివ్ నాకు పడదు. నాకు అసలు సింగర్ ఛాన్సే వద్దు. మీకు మీ ట్రూప్ కి వద్దండి. అది కాదండి నేను చెప్పేది ఒకసారి. అది ఒకసారి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎలా ఉందిరా? అద్దరింది మావా. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం. రేయ్ ఏంట్రా మర్చిపోయావా? గాడ్ బ్లెస్ యూ. త్వరగా రావే, టైం అవుతుంది. కమింగ్ కమింగ్ ఫాస్ట్. పద పద పద. ఏయ్ ఏయ్ ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకు? ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు. టికెట్లు కొన్నవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు. ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చంట. మై గాడ్, ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా. ఇప్పుడు ఎలా? ఈ రమణారెడ్డిని నమ్మితే కొంప మునిగిందే. హలో ఆ బుచి అడగడం మర్చిపోయాను, తిన్నావా? ఎంతసేపు రా నీ అబ్బా వెయిటింగ్. ఏంటి సార్ మూడంతా సుస్త్రి మిస్త్రి, అమ్మాయి కాస్త పోస్త్రి. పోస్త్రి కదరా నా కోస్త్రి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిలా? అదేంటి సార్ రెయిన్ బౌల్ రెక్కలు ముక్కలు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ అంటారండి? మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఎంతో కొంత అమౌంట్ మాకు మూట చెప్పి సెటిల్ చేయండి. నేను సెటిల్ చేయడం కాదురా, మీరే నాకు డబ్బు పే చేయాలి. ఎందుకు సార్? ఎందుక ఇన్నాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మేపాను కదరా గాడిదల్లాగా. అది అవార్డేస్తాడు. అబ్బా సి ఓల్డ్ మ్యాన్, ఒక్కోసారి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంటాయి, పట్టించుకోకూడదు. ఓహో
సి యంగ్ మ్యాన్, ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతూ ఉంటాయి, దాన్ని కూడా పట్టించుకోకూడదు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేశారు కదా, వీధుల్లో పాడి సంపాదించండి రా. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి, మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి. ఓకే ఓకే. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడంటే ఇక్కడ కాదురా, ఫాలో మీ. ఎక్కడికి? మామా ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద ప్లేస్ డాడ్? Start there. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కూల్ కూల్. స్విట్జర్లాండ్ లో కూడా స్లమ్ ఉంటుందని ఇప్పుడు తెలిసిందిరా. ఆ స్లమ్ డాగ్ మిలియనర్ ఏదో ఇక్కడే తీసుకోవచ్చు కదరా. హైదరాబాద్ లో కూడా ఇలాంటి దరిద్రమైన బతకలేదురా. నాకు నరకం వచ్చి చూపించాడు. వాడికి నీ పవర్ ఏంటో చూపించాడు రా మావా. ఎక్కడ్రా బూచ్ థామస్? బూచ్ థామస్. ఎస్. ఏంటి? మా వాళ్ళు ఇండియాలో బెదిరించామట. ఎస్, బెదిరించాను. అయితే ఏంటట? వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, పాస్పోర్ట్లు కూడా ఇవ్వండి, బాకీ తీర్చాకనే ఇవ్వండి. కానీ రూమ్ మాత్రం మార్చండి సార్, చాలా గలీజ్గా ఉంది. అదయ్యా మర్యాద అంటే. నోచిపోయిందేట్రా మమ్మల్ని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత బుచ్చిగాడి దగ్గరికి వెళ్ళి వాడికి అలా వెళ్ళబడి ప్రతిమాడతావంటరా. మా పరువు తీసావు కదరా, అయినా నీకు బుద్ధిందా? ఇప్పుడు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంతే కదా. నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ని పెట్టాను, మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. నిజంగానా మావా? ఒట్టు వర్కౌట్ అవుద్దా? ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కదా, ఒప్పుకుంటుందా అంటే ఆడ స్పాన్సరా? స్పాన్సర్లు ఉండరంటే నువ్వు చెప్పు డార్లింగ్. నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను. అంతవరకు మీరు ఆ బూజ్ థామస్ అప్పు తీర్చే పనిలో ఉండండి. అంటే మేము అడుకోవాలా? ఈరోజు నువ్వు ఒక మంచి పని చేసావు. నా గురించి నీకు అన్ని ముందే తెలిసిపోతుంటే భయం వస్తుంది. ఇలా నా వెంటపడి టార్చర్ పెట్టద్దు, ఓకే? ఐ హేట్ యు. బర్త్డే గిఫ్ట్ ఏం కావాలరా? గర్ల్ ఫ్రెండ్. రితు ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకే, ఇది డెలివరీ చేస్తాను. సరే నాని రా. Peter, nice boy and girl alone here. Good deal. Come fast. వస్తుందిలేరా, అంత కంగారేంటి? నాని, రితు! నాని! 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 ప్రభా! ప్రభా! ఏమైంది? మా నాని రితు కనిపించట్లేదు. నువ్వుగానే చూసావా? నీకు ఫేస్ రీడింగ్ తెలుసు కదా, వాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. ఇదిగో బిడ్డ, ఈరోజు వాడి బర్త్డే. అదిగో అక్కడే, వాళ్ళిద్దరిని వెయిట్ చేయమని చెప్పాను. ప్లీజ్ ప్రభా చెప్పవా? Move fast! Come on, hurry up!
సారీ బాస్ సారీ బాస్ Hey man, watch your foot man. సారీ సారీ What boy? Sorry. హే మ్యాన్ యూ స్టాప్ What? హే యూ స్టాప్ దట్ హే Shit. Bring it. Come on. Hey, James. Where is the boy? Please. Where is the boy? I tell you. నవ్వకరా, నువ్వు మాకు చెప్పిందేంటి చేసిందేంటి? ఆఖరికి మీ నాన్న మీద ఒట్టేసి కూడా మమ్మల్ని మోసం చేస్తావా? నో, నేను ఇంకా అవుట్కే కట్టుబడి ఉన్నాను. ఆ అమ్మాయి కాదు, ఆ పొజిషన్లో ఏ అమ్మాయి ఉన్నా సరే అలాగే హెల్ప్ చేసి ఉండేవాడిని. కర్మరా బాబు, వీడితో పెట్టుకుంటే మనం ఇండియా తిరిగి వెళ్ళినట్టే. ఎట్రా పోతున్నావు? ఇప్పుడు ఏంటిది? మీ పాస్పోర్ట్లు, ఫ్లైట్ టికెట్స్. మీరు వెంటనే ఇండియా వెళ్ళిపోండి. ఏంటి సార్ సడన్గా ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని. నువ్వు నందిని ప్రేమించావు. అసలు నందిని ఎవరో తెలుసా? టెక్సాస్లో ఉన్న నా ఫ్రెండ్ కూతురు. నా మీద నమ్మకంతో వాడు ఆ అమ్మాయి బాధ్యతను నాకు అప్పగిచ్చాడు. నువ్వు నందిని ప్రేమించావు అన్న విషయం వాడికి తెలిస్తే నిన్నే కాదు నన్ను కూడా షూట్ చేసి పారేస్తాడు. అందుకే మీరు ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్పే ప్రభా, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పే ప్రభా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను నందిని లవ్ చేయడం ఏంటి సార్? అది పెద్ద లూజ్ సార్, లూజ్. మ్యూజిక్ పిచ్చిది, అందుకే మా వెనకాల తిరిగింది. అయినా మేము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి సార్, లవ్ చేయడానికి కాదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు సార్. స్టాప్ ఇట్. ఈ కహాని నాకు చెప్పదు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మాకు 2 days జస్ట్ 2 days.
మేము అనుకుని సంపాదించిపోతాం. కాస్త మీకు కొంత డబ్బు కూడా ఇస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది డబ్బు కాదమ్మా, నా ప్రాణాలు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ అలా సడన్ గా వాళ్ళు చెప్తే సార్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. అదేంట్రా, నందిని ప్రేమించావు కదా, అంత ఘోరంగా మాట్లాడా? అంతకంటే ఘోరంగా మీరు నాతో ఒట్టించుకోలేదా? సారీరా, ఆ బూచిగాడికి భయపడి నాతో ఒట్టించుకున్నారు. రే అది కామెడీ పీస్ రా. నందినికి ఐ లవ్ యూ చెప్పకూడదు అన్నారని తనతో చెప్పించుంది అనుకున్నాను. నందినికి మనసులో ఆల్రెడీ నా మీద లవ్ స్టార్ట్ అయిందిరా. అది తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. 2 days టైం తీసుకుంటే ఎనీ మూమెంట్ నందిని నాకు ఐ లవ్ యూ చెప్తుందని తన గురించి బూచిగాడితో అలా మాడాను రా. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఇండియా పోదాం. ఇండియాగా 2 days ఆగితే టూ లేట్. పదండి, ప్యాకప్. నందిని, నీకోసం ప్రభా వచ్చాడు. నేను లేనని చెప్పు. అతను ఇండియా వెళ్ళిపోతున్నాడట. అయితే ఏంటి? లేనని చెప్పమన్నానుగా. పాపం తను మనల్ని ఎంత కష్టపడి సేవ్ చేశాడు. లేనని చెప్పమంటావేంటి? ఏమైంది నీకు? ఓకే, తను లవ్ చేయనప్పుడు నేను లవ్ చేస్తున్నట్టు తనకు మాత్రం ఎందుకు తెలియాలి? ఏంటి? ఏంటి? నీకొక విషయం చెప్పాలి. చెప్పు. హే, ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నావు? ఏదో తప్పు చేసావు. అవును, తప్పు చేశాను. కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇండియా వెళ్తున్నావు అంతే కదా. గుడ్ బై. నందిని, నందిని, హే! నందిని, ఏంటి ఇది? ఏయ్, నువ్వు ప్రభాని లవ్ చేస్తున్నావు కదా, మరి చెప్పచ్చు కదే. నన్ను లూజ్ అన్నాడే. లూజ్ లూజ్ ప్రభా నేను లవ్ చేయట్లేదని నీతో డైరెక్ట్గా అన్నాడా? ఒకసారి ఆలోచించువే. ప్రభా ఇండియా వెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాడంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ రాడు కదా. ఒకవేళ అది లవ్ మ్యాటరే కనుక అయ్యుంటే ఒకసారి వెళ్ళి మాట్లాడు. తన మనసులో నేను లేనని తెలిసాక మాట్లాడలేకపోతున్నానే. నువ్వు మాట్లాడద్దు, వెళ్ళి ప్రభా ముందు నుంచో. తనకి ఫేస్ రీడింగ్ తెలుసుగా. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను లవ్ చేయొచ్చు. వెళ్ళు. ప్రభాని ఇప్పుడు మిస్ అయ్యావంటే లైఫ్లో నీకు మళ్ళీ దొరకపోవచ్చు. వెళ్ళు. నందిని, ప్రభా, ఏదో చెప్పాలన్నా. ఏంటది? అది ఎలా చెప్పాలో. పర్వాలేదు, చెప్పు. కమాన్ ప్రభా, నాకు చెప్పు ప్రభా. నాకు ఫేస్ రీడింగ్ తెలీదు. ఐఎమ్ వెరీ సారీ. నందిని, ఇది నేను ప్రేమించిన అమ్మాయి. నేను ఎవరో తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలీదు.
తెలియకుండా ఈ గిఫ్ట్ నా దగ్గర ఎందుకు వేస్ట్? నువ్వు చాలా మంచి అమ్మాయి. ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరినన్నా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చుకో. తీసుకో నందిని. ఇది నీ దగ్గర ఉంటే తను నన్ను లవ్ చేస్తున్నట్టే. బాయ్. నువ్వెవరిను లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకురా? నాశనం అయిపో. ప్రభా, ఎందుకు ఏడుస్తున్నావు? నందిని కోమలోకి వెళ్ళింది ప్రభా. తర్వాత ఏమైంది? వస్తుంది సార్. నా నందిని నా కోసం వస్తుంది. వస్తుంది. నీ నందిని నీ కోసం తప్పకుండా వస్తుంది. నేను నా కూతురికి ఏదోలా సర్ది చెప్పుకుంటాను. యు గో మై బాయ్, యు గో. వెళ్ళు. నందిని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేయటం నిజం. నందిని స్విట్జర్లాండ్లో ఉండటం నిజం. నందిని ఇప్పుడు ఎట్టుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి జేబులో పెట్టుకొని తిరగటం నిజం. కానీ మనం ఎప్పుడు రా స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా ఈ కథంతా? మరి ఏం చేయమంటారా? వాడు మీకు పాయింట్ బ్లాక్ లో కనబెట్టి నా కూతురు పెళ్లి చేసుకో అంటున్నాడు. మీకు విషయం తెలుసా? 15 సంవత్సరాల తర్వాత రేపే నేను నందిని చూడబోతున్నాను. తను 10 రోజులు మాత్రం ఇండియాలో ఉంటుందంట. ఈ టైంలో వైలెన్స్ అవసరం? అందుకే వాడికి కథ చెప్పాను. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా? అల్లాడం కదరా, చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. డార్లింగ్, రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. ప్రభా, అప్పుడు అబ్బా బుచ్చైని బూచ్ తమసేసావు అనమాట. మావా మావా అస్సలు నమ్మలేకపోతున్నాను మావా.
సో నీకు అందులో ఓపెనింగ్ లానే ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్, ఇక్కడ రైల్వే స్టేషన్. నమస్కారం. వెల్కమ్ ప్రభా, వెల్కమ్. వీళ్ళందరినీ ఫ్రెండ్సా? బాబు అందరూ తిన్నారా? మళ్ళీ అప్పుడు చెప్పు. సేమ్ క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ మారింది. బ్యాక్ డ్రాప్ అంటాడేంది? పదండి పదండి తిందురు గారే, నువ్వు బాగా తినాలి. Yes. అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారా? ఇల్లంతా గొడవ గొడవ, హడావుడి, సందడే సందడి. అందరూ వచ్చారా? కానీ స్విట్జర్లాండ్ నుంచి విశ్వం కూతురు నందిని మాత్రం రాలేదు. నాన్న చేసిన పూజలు చాలు రా, చాలా పనుంది. ఉండవే, వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు తృప్తిగా పూజ చేసుకొని. రే పిల్లలు తిన్నారా? చంపేస్తా పిల్ల తింటారా? ఆటలో పడి తిండి మానేస్తారా? అంటే శాంసంగ్ హౌస్ స్టాక్ అయిపోయిందా? శాంసంగ్ హౌస్ లేబుల్స్ అంటే కాలిబాట్లో చీపులు క్రిమినల్స్ అమ్మేయండి రా. వాళ్ళు లేబుల్ చూస్తారు కానీ లెక్కలు ఎవడో చూస్తాడు. చూసుకోండి. నీ కథలో చర్చి ఫాదర్, ఇక్కడ లైవ్ లో వైన్ షాప్ ఓనర్. ఈయన క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది కదా మామా. ఇల్లంతా సందడి సందడిగా పండగలా ఉందిరా. నాకు మాత్రం శ్మశానంలో ఉన్నట్టుంది. నందిని, ఇక్కడ మన పని లేదు, హైదరాబాద్ అది వెళ్ళిపోతాం. కదరా, ఇప్పుడు హైదరాబాద్ అంటే. ఎక్స్క్యూజ్ మీ, హాయ్ మై నేమ్ ఇస్ బాండ్, ఐఎమ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. మా అక్క నన్ను జేమ్స్ బాండ్ అంటుంది, అందరు నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. నైస్ టు మీట్ యు. మన శిశుబా మధ్య ఈడు కూడా వచ్చాడు. అంకిల్ క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా, హాఫ్ టికెట్. ఓకే. ఏంటి అందరు అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం మేము అందులో చదువుకొచ్చాం. అది మోహన్ చూడాడు ఎలా ఉన్నాడు. నువ్వేమో ఒక్క వేసి వచ్చావు. థ్యాంక్స్. ఏంటి అక్క అక్క అంటున్నారు? అక్క కాదమ్మా, తొక్క, అరటి తొక్క అంటున్నాడైతే. నేను చెప్తా నాకు. ఏంటి అక్క అక్క అంటున్నారు? లైన్ వేస్తున్నారా? నేను హాఫ్ టికెట్. హే ప్రభా, ఎరా మీ అబ్బాయా? మై వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరు గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీతో డాన్స్ చేసింది నందిని. వాళ్ళ నాన్నరా. హలో సార్. నీ కథలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేదరా? చిన్నప్పుడు నుంచి నేనంటే పడదు, అందుకే క్యారెక్టర్ తీసా. ఓ, కథలో విలన్ లేడు అనుకున్నాం, ఇక్కడ ఉన్నాడనమాట. అవును రైడ్, చదువులో పూర్ అనుకుంటా. 7th క్లాస్ రెండోసారి మూడోసారి. అది అప్పుడు రా, ఇప్పుడు సూపర్ స్టూడెంట్. నేను సూపర్ స్టూడెంట్. అదేదో చెప్పాను లేరా. ప్రభా, పిల్లలు ఉయ్యాలుగాలుంటున్నారు, పక్కుల్లో దొరుకుతుందంట. నువ్వు వెళ్ళి తీసుకురారా. నేనేమన్నా కూలోళ్ళ కనిపిస్తున్నానా? అంతా వింటారు. ఇదంతా మన ఫ్యామిలీరా, మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా. నా వల్ల కాదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. నువ్వు వేరే వాళ్ళు ఏంటో అంత సడన్ గా వెళ్ళిపోతాను. ఉయ్యాల కోసం ఇంతకుముందు ఎందుకురా? ఒక్కడు చాలు కదా. వాడేం ఉయ్యాల కోసం వెళ్ళట్లేదు, ఊరు వెళ్ళిపోతున్నాడు. 10 ఏళ్ల తర్వాత కలిసాం, హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వెళ్ళిపోతానంటావు ఏంట్రా? మీరు ఎంజాయ్ చేయండి. నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్ వచ్చిన కుర్రోళ్ళు కదా, మంచి ఊపు మీద ఉన్నారు. మీరు చేయండి, మేము వెళ్తాం. అవునరా, మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం. అవుతాం కూడా. మీరు రిఫ్రెష్ అవ్వండి, మేము పోతాం. రేయ్ ప్రభా, అంకుల్ అంతలా చెప్తుంటే వెళ్తానంట వెంట్రా. ఫ్రెండ్ పెళ్ళన్నా వెళ్ళాలి. రేయ్, మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్లిలో కలుసుకోవచ్చు. మనం కలుసుకునేదే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకసారి. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి బాబు? అయ్యో బాబు, ఈ ఆదిడేంది? ఓకేరా, వెళ్ళు. రండిరా. బేటరా కర్రోడా, నీకు పిల్ల దొరికే ఛాన్స్. ఏంట్రా ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? అలా చేస్తే వాడు ఫిక్స్ అయ్యాడని అర్థం. ఇక్కడ గేడు పడిందే. కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్, నువ్వు చెప్పింది కథని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మనందరినీ కైమా చేసేస్తాడు రా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్లో పెట్టాలంటారు నువ్వు. రే, నందిని కోసం మనమే స్విట్జర్లాండ్ వెళ్తే. అరే అడు చూడరా, అందరు లైన్లో వస్తుంటే అడు చూడు పుడింగి లైన్లో వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? అందరు లైన్లో వస్తే నువ్వేనా స్పెషల్ కొట్టనా? వెనకాల. ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ సారీ. నేనే అతన్ని ఫాస్ట్గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ?
చూస్తే చదువుకుందాంలే ఉన్నావు కాస్త కామన్ సెన్స్ ఉండొద్దు. నేను మాట్లాడుతున్నాను అమ్మా ఎంతమంది చెప్పాలి నీకు డబ్బు ఉందని పొగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు ఈ పెద్దోళ్ళకి అందరికీ అదే బుద్ధి వదిలే అమ్మా నేను మాట్లాడతాను నేను చెప్పు అక్క రా నువ్వు లోపలే ఉన్నావా కారు వెనక పోగి బాబా నిజం సార్ నేను మాట్లాడతాను నువ్వేమన్నా ట్రాఫిక్ పోలీసారా? అమ్మని దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ని తిట్టించావు. ఏ ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా నేను ఎదరమోహం ఏదో చేయరా. హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న ఏంట్రా ఏమైంది? పెళ్ళి ఆగిపోయిందన్న. ఎందుకురా? పెళ్లి కూతురు చచ్చిపోయిందన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న ఎలారా? హార్ట్ స్ట్రోక్. ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకురా ఏడుస్తున్నావు? ఫీల్ అన్న ఫీల్. నువ్వు కంటిన్యూస్గా క్వశ్చన్లు అడక్కు. సరే సరే నువ్వు ఇంటికెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యూ డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజను? పోనీ ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కదా, ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా వచ్చేయ్. సరే నాన్న. ఎక్కడికే? లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. రేపు పొద్దున్నే వెళ్ళాలి. బుచ్చేయమావా అంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయారే, మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చారా? అది చాలా పెద్ద కదా. చెప్పు. మళ్ళీ మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది. ఇంట్రెస్టింగ్ గా చెప్పు. శ్రీ బాపి గణపతి ఫిల్మ్స్ పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది. భయంకరమైన ఏడుపు పిడపప్పులతో రణరంగంగా మారిన కళ్యాణ మండపం తప్పక చూడండి. యాడ్లు మీరేగా సార్ ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు. అది కదరా, ఆమె చనిపోతే అక్కడనే 4 రోజులు ఉండి ఓదార్చాలి గాని వెంటనే వచ్చేస్తారా? అసలే వాళ్ళు దక్కులు ఉంటే మళ్ళీ అక్కడ స్టే చేసి వాళ్ళు ఖర్చు పెంచడానికి వచ్చామా? ఏం ఫ్రెండ్స్ రా మీరు? అసలు ఫ్రెండ్షిప్ అంటే మీకు తెలుసా? బాబు తిన్నారా? అబ్బబ్బా, ఫస్ట్ టైం కరెక్ట్ టైం గడిగా బాగా ఆకలేస్తుంది. పదండి 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 పదండి. ఎక్కడరా? ఎవరు కనపట్లేదు? ఈ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మా. అవునా అంకుల్? పెద్దనాన్న, ఎవరైనా మీరు నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆయన వీడి నాన్నగారమ్మా. ఏంటి మీరనేది? అవునమ్మా, నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. విశ్వనాథ్ నేను అప్పటికే స్నేహితులు. అది తెలిసి పెద్ద ఆయన నన్ను సొంత కొడుకులా పెంచారు. చదువయ్యాక పెద్ద ఆయన విశ్వనాథ్కి ఒక సంబంధం చూసి పెళ్లి ముహూర్తం పెట్టించారు. రేపు పెళ్ళనగా విశ్వనాథ్ తన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నాతో చెప్పాడు. అందుకు ఇంట్లో ఒప్పుకోరని వాళ్ళకు తెలియకుండా నేనే రాత్రికి రాత్రి ప్రేమించిన అమ్మాయితో వీడి పెళ్లి జరిపించాను. దానికి తట్టుకోలేక విశ్వనాథ్ అమ్మగారు గుండెపోటుతో చనిపోయారు. అప్పటి నుంచి నేనంటే ద్వేషం, కొడుకంటే కోపం. ఏంటి వెతుకుతున్నావు? నీకోసమే నీకోసమే. చా కొయ్. 10 అవర్స్ మ్యాచ్ రా. హాయ్, ఈ షర్ట్ సూపర్ రా. నాకున్న షర్టుల్లో ఇదే చండాలమైన షర్ట్. సరేగానే మనం క్రికెట్ ఆడదామా? నేను హాఫ్ టికెట్ బ్లాక్ టికెట్స్ ఆడను. ఏం ఆడుతున్నారు నువ్వు? పెద్ద చిన్న లేకుండా నిన్ను కిడ్నాప్ చేస్తే నిన్ను కాపాడడానికి ఎంత రిస్క్ చేశాడు బావుడు. ఎప్పుడు? ఫస్ట్ హాఫ్ లో. అబ్బా బాండు బాబు మీరు వెళ్ళండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్రభా, నందిని పెంట్ హౌస్ లో కూర్చొని 2020 మ్యాచ్ వస్తుంది. 4 రోజుల్లో బయటకు వచ్చేటట్లేదు. క్రికెట్ అంటే దానికి అంత పిచ్చి. అంటే క్రికెట్ చూడడానికి ఎంత దూరం వచ్చింది?
తనలో పైన ఉంటే పరిస్థితి మా ఏదో అలాగే మాక ఇప్పుడు అమ్మాయి బయటికి రావాలి అంతే కదా కేబుల్ వైర్ అలా కట్ చేసాం అనుకో ఇలా బయటకు వస్తుంది సూపర్ సూపర్ ఐడియా. మెట్ల మీద ఇచ్చేది ఎవరో చూసే అవకాశం ఉంది డార్లింగ్. కరెక్టే. గోర్లు ఊరుకున్నా కుదరదు, పైప్ పట్టుకొని పైకి ఎక్కితే బాగుంటుంది. సూపర్మా నువ్వు సూపర్మా నువ్వు సూపర్మా దా ఎక్కి. ఏంది ఎక్కేది? కథలో యాక్షన్ నువ్వు, లైవ్ లో మాత్రం మేమా? అదేం కుదరదు, నువ్వే ఎక్కువ. మా ఎక్కలా మా హాయ్. ఎక్కేస్తున్నా. హాయ్. రాగానే స్టోర్ రూమ్ ఎక్కడరా అని అడిగావు ఎందుక? కాదురా 20 కేసులు మందు తెచ్చా ఎక్కడ దాస్తావు? ఎవరి కాలు ఏం చేస్తున్నారు, మన సంగతి ఏంటి? సరే కానీ అరే ఇప్పుడు చూడరా. ఏ ప్రభా తిన్నావా? తిన్నాను బాబాయ్, తిన్నాను బాబాయ్, తిన్నాను బాబాయ్. తిన్నావా? అయితే ఓకేలే. Greens everywhere. You see, it's beautiful. అంకుల్ మీరు తాగుతున్నారా? ఏంటి అంకుల్ ఇది? విధమ్మా విధి. అర్థమైందిలే, అందరూ గుర్రం ఎక్కారు. సచిన్ గ్రేట్. అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది, నా రూమ్ లో రావట్లేదు? అది కూడా విధమ్మా విధి. ఇది కాదురా. ప్రభా ప్రభా, నందిని రూమ్ లో కేబుల్ కట్ అయిందంటే నువ్వే గుర్తొచ్చావురా. సైకిల్ కప్పుడు నా జీవితం నాకు సైకిల్. మీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తాను. ప్లీజ్ మాట్లాడుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యు. ఒక నిమిషం వస్తారా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. కేబుల్ ఎందుకు కట్ చేశారు? హలో మేడం, నేను కట్ చేశాను ఎవరు చెప్పారు? ఇందాక మీరు అక్కడ నించున్నారు కదా. అక్కడ కాక్ కూడా ఉంది, కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నాను? నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు, అంటే మీరే కట్ చేశారు. నేను కటింగ్? నేనంత చీప్ గా బిహేవ్ చేయను మేడం. చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడో. మీతో మాట్లాడడం వేస్ట్. ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉంటుంది. నో నో. ఏ చూడరా వాడిని ఎంత పొగరో, ఒళ్ళంత ఎటకారం. అందమే నక్కుంటే అంతే మరి. బాబాయ్. ఏం ప్రభా తిన్నావా? నేను తిన్నాను. బాండ్ బాబు తినలేదు. తినలేదా? తిండి తినకుండా ఆటలు ఉంటారా? ఆటలో పడ్డాడు, తిండి గుర్తురాదు. అందరూ ఇంట్లో పదండి, పదండి, పదండి. తినండి, బాగా తినండి, ఆటలాడుకో. అంతేగాని తిండి తినకుండా. ఈ రివెంజ్లోకే లవ్ మ్యాటర్ ఏం చేసావు? రోజులు కరిగిపోతున్నాయి అక్కడ. ఇంకా 8 days ఉంది. చూడు 5 days లో పడేస్తా. కుదరదురా, నువ్వు రావాల్సిందే. వస్తున్నావంతే. ఎవర్రా అది? నా కొడుకురా, ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఇక్కడికి రారా అంటే టైం లేదు రాను అంటున్నాడు. ఏదిటి? హాయ్ రిషి, ఏంటి రానంటున్నావు? రమ్మన్ రా. నేను విశ్వనాథ్ అంకుల్ని. అంకుల్ని. చూడు రిషి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. నందిని తెలుసుకా నీకు? తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ నీ కథలో చాక్లెట్ దొంగం చేసావేంట్రా? అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను. మరీ అంత తగ్గించాలా ఏంటి? రావచ్చు కదా. నందిని, యా డాడ్. మన అప్పలనాయుడు కొడుకు రిషి హాస్టల్లో చదువుకున్నాడు.
వైజాగ్ ట్రైనింగ్కి వచ్చాడు, ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు. నువ్వు చెప్పమ్మా ఒకసారి. డాడ్ హాయ్ రిషి, హౌ ఆర్ యు? డు యు రిమెంబర్ మీ? దిస్ ఇస్ నందిని. యా. నో రిషి, అలా అంటే కుదరదు. ఇక్కడ చాలా బోర్ కొడుతోంది. నువ్వు తప్పకుండా రావాలి. ఓకే ఓకే, సీ యూ, బాయ్. డాడ్ హిస్ కమింగ్. థ్యాంక్ యూ. ఎనీ టైం. నందిని నేను కావాలని ఏడిపిస్తున్నట్టుందిరా. అసలు నందికి నేను కోపం, మళ్ళీ రిషిగాడు ఎవడో. చెప్తా, సిగరెట్ ఇరా. ఒరే, నీ కడుపు మన నాకు అర్థమైంది. ఎందుకురా టెన్షన్ పడతావు? ఆ వచ్చేవాడి పేరు రిషి, చాలా స్టైల్గా ఉంది. కానీ వాడు ఎవరు కొడుకు? అలాంటి అప్పిగాడికి హృతిక్ రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. సారీ 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 రా, నీకున్న దరిద్ర పడవడు ఇదే. మా అక్కకి స్విట్జర్లాండ్ అంటే ప్రాణం. ఎవరన్నా స్విట్జర్లాండ్ గురించి మాట్లాడితే అలా వింటూనే ఉంటుంది. అదే ఇండియా గురించి కానీ ఆంధ్ర గురించి కానీ మాట్లాడేమనుకో ఫైర్ అయిపోద్ది. ఆగ్రా. ఏంట్రాడు, నేను నందిని గురించి ఎంత గొప్పగా ఉంచున్నాను, ఇదేంటి స్విస్ తొక్క అంటాడు. ఒరే, తెలుసో తెలియకు యాఫ్ టికెట్ గాడు మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నందినికి వినపడేటట్టు స్విట్జర్లాండ్ పొగడాలి. నేనా? తప్పదరా, మనకు అసలే టైం తక్కువ ఉంది. నందిని ఇంప్రెస్ చేయటం ముఖ్యం. నువ్వు స్పీచ్ రెడీ చేసుకో, గ్యాంగ్ మేము రెడీ చేస్తాం. పదండ్రా. ఆ బ్లాక్ టికెట్ గాలి ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి అసలు స్విట్జర్లాండ్ అంటేనే చిరాకురా. స్విట్జర్లాండ్ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ తెలుసా? అక్కడ రోడ్లు అంత నీట్గా, ఇక్కడ ఆఫీసులు కూడా ఉండవు. మనం ఇక్కడ ఏసీ వేస్తేనే కూల్. అదే స్విస్లో కంట్రీ 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 అంతా కూల్. ఇక్కడ మన రోడ్లన్నీ ఇరికిరిగ్గా, ఇళ్ళన్నీ ఇరికిరిగ్గా, గదులన్నీ ఇరికిరిగ్గా ఉంటాయి. అదే స్విస్లో బ్రాడ్ రోడ్స్, బిగ్ హౌసెస్. అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడ ఏముంది చెప్పు? మళ్ళీ జన్మ ఉంటే స్విస్లో పడతా. స్టాప్ ఇట్. ఫ్లో కరెక్ట్గానే ఉంది కదా? ఇండియా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? సుఖంగా బతకడానికి ఇక్కడ ఏముందా? ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది. అదుంటే చాలు. ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు. ఇక్కడ ఇళ్ళన్నీ ఇరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు. అందరూ దగ్గరగా ఉన్నామని ఫీల్ అవుతారు. ఇక్కడ ఏ రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు. కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఈ 4 రోజులు వీళ్ళంతా చూపించిన ప్రేమ, మేము అనుభవించిన సంతోషం తలుచుకుంటుంటే జన్మ జన్మలకి నాకు ఇక్కడే పుట్టాలనిపిస్తుంది. ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ యూ. నందిని హేట్ యూ అని చెప్పేసింది కదా, ఇంకెక్కడెందుకు? మన హైదరాబాద్ వెళ్ళిపోదాం పద. ఒరే యూజ్లెస్ ఫెలో, ఇప్పుడే నాకు నమ్మకం వచ్చింది. నా నందిని నేను ఎలా ఉండాలని ఊహించుకున్నానో అలాగే ఉంది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా వీజీగా అవలీలుగా పడేస్తాను. కుదరదు. ఎవడు? మా అక్క షటిల్ అస్సలు ఆడదు. బాస్కెట్బాల్ అంటే ప్రాణం తెలుసా? ఐడియా వద్దు. ఒరే, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం వంకాయ. మీ అక్కకి బాస్కెట్ బాల్ ఇష్టం అయితే ఏంటి, లేకపోతే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? పిచ్చిన కొడుకులాగా మేము బాస్కెట్బాల్ కోర్టు రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడేసుకుందావా? నక్కు పరపా. ఆ లుక్ ఏంట్రా, ప్రతి ఒక్కటి లోకు అయిపోయింది. ఎందుకురా నవ్వుతున్నావు? ఆ నేనే టికెట్ కాదు, ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి బాస్కెట్బాల్ అంటే ప్రాణం రా. రే బాస్కెట్బాల్ గ్రౌండ్ రెడీ చేయండి. నీ తెలివి దొంగల దోల బొట్టుని రివర్స్ చెప్తాడ్రా. రే ఆడ మామూలు ముదురు కాదురా, బాస్కెట్బాలే కరెక్ట్. ఏ నందిని, ఎక్కడికి? అక్కడ బాస్కెట్బాల్ ఆడుతున్నారంట. ఐ లైక్ దట్ గేమ్. చూడ్డానికి వెళ్తున్నాను. ప్రభా, కెన్ ఐ జాయిన్ యు? ప్రభా, నీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా. మై సన్ ఇస్ కమింగ్. హ్యాపీగా Watch him chop it up and make you feel so rude. Feel the rhythm on the bass, pump it up. Thought was fat. It's not a toy. నందిని
యా Hi, I'm Rishi. ఓ హాయ్ Hi, I'm Rishi. ప్రభాస్. So, shall we start the game? నీకు బాస్కెట్బాల్ ఆడడం ఎంత బాగుంచా సూపర్ అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా అప్పిగాడే పుడతాడు ఏం బాబులు అందరూ తిన్నారా? అంకుల్ నన్ను హంతకుండా చేయొద్దు. ఇదేమిటే వీడు కొత్తగా మాట్లాడతాడు? తింటే ఎవరైనా హంతకులు అవుతారా? అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు? ఒక్క పూట తినకపోతే చచ్చిపోతామా? మా మూడు గురించి పట్టించుకోరా? ఆయన రుచిగాడు వస్తే వచ్చాడు. ఆడు 6 feet ఉండడం అవసరమా? అయినా దాన్ని పట్టించుకోకుండా దా, 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 దా. ఇదేమిటే వీడు సడన్ గిట్ అయిపోయాడు? తింటే సెట్ అవుతాడు అంకుల్ ఆ, అలాగా చూసారా? తినకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా? అందుకే నేను తిన్నారని కాల్ చేశారు. ఓకే నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి. రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్ తనిప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు. లేడీస్ జెంటిల్మెన్ అండ్ చిల్డ్రన్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఒరే నందిని చూడు ఎలా ఇంప్రెస్ అవుతున్నావు. నువ్వు కూడా వెళ్ళి అలా ఐస్ పళ్ళ కొట్టెళ్ళు. అది మార్షల్ ఆర్ట్స్ అమ్మా, టెక్నిక్తో కొట్టాలి. ఆవేశంతో కొడితే ఐస్ కాదు, చెయ్యి ఎరుగుద్ది. అసలు హీరోలో మాట్లాడుతున్నారు నువ్వు. హీరోకి బాడీయే కాదు, బ్రెయిన్ కూడా అవసరం. Prabha, can you do this? Come on, man. Come on. మామ కావాలని నేను టార్గెట్ చేస్తాను. Come on, let's do this. స్టాప్ ఇట్ రిషి మళ్ళీ మళ్ళీ అదే ఐస్ బ్రేక్ చేయడం ఇట్స్ బోరింగ్. అదే ఎందుకు పగలగొడతాడు అంకల్? నేను ఇంకోటి తెప్పించాను. రేయ్ తీసుకురండి రా. నో Come on, man, Prabha. Shows what you got. నో రిషి రే రారా. నాన్న నువ్వు ఆగు. ఏంటి అంకుల్ మీరు? హీ హాజ్ అ స్ట్రాంగ్ బాడీ. తను కూడా ట్రై చేశాడు అనుకో, ఎవరిదమ్మ ఏంటో తెలిసిపోతుంది కదా. దమ్మన్నది ప్రదర్శించేది కాదు రిషి, అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది. రే నువ్వు రారా. అంకుల్ నాన్న నువ్వు వదలలే. నో Let him try, uncle. రే మ్యూజిక్ స్టార్ట్ చేయి. రే బంటి డాన్స్ చేయి. నాన్న ఈరోజు నేను పక్కన కొట్టాలంటే పద 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 నువ్వు పద. నేను చెప్తున్నాను కదా నువ్వు పద. ఎలా నాన్న? ఎమోషన్ అవ్వకరా, నీ గురించి నాకు తెలుసు కదా. ఓకే ఓకే థ్యాంక్స్ నాన్న. యా ఏమండి మాస్టారు? హా గైస్. ఏం బీకేమన్నా పాట పాడుకుంటూ వెళ్తున్నావు? అరే నందిని రేపు మాప వెళ్ళిపోతుంది. మాకున్న టెన్షన్ కూడా నీకు లేదంట్రా? టెన్షన్ ఎదురమ్మా,
నందినితో అరగడ మాడే అనుకో ఎలా ఒకలా పడేస్తా. పడగొట్టాలంటే నువ్వు మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే సింగిల్గా దొరకదు కదా. దొరికిన నువ్వు అంటే ఇంప్రెషన్ లేదు కదా. ఇంప్రెషన్ కల్పిస్తాను కదా. ఎలాగా? లోపల చూడరా. అరిసెలు జంతువులు అన్ని తెచ్చారా? తినడానికి అన్ని ఇక్కడే సర్దుకోవాలి. రేయ్ ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ 60 కిలోమీటర్లు రా. తొందరగా బయలుదేరండి. నెక్స్ట్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ ఏయ్ వై నో రెడీ టైం ఫాస్ట్ సిస్టర్ కాల్ గో. అక్కడ బాండ్ గడ్ సింగిల్గా ఉన్నప్పుడు మీరు నలుగురు ముసుగులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు. ఎవరో లేని చోట చూసి వచ్చి టికెటేస్తారు. మళ్ళీ సైలెంట్గా వచ్చి గ్రూప్లో చనిపోతారు. భానుబాబు కనపడిపోయేసరికి భానుబాబు ఎక్కడ అని తల దిక్కు వెతకడానికి వెళ్తారు. కరెక్ట్గా అదే టైంలో దుఃఖంలో ఉన్న నందిని తీసుకెళ్ళి ఇదిగో బాండుబాబు అని చూపిస్తాను. నందిని బాండుబాబు చూసి హగ్ చేసుకుని ఏడుస్తూ ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అంటది. మళ్ళీ బాండుబాబు నాడు ఫ్యామిలీకి అప్ చెప్పేస్తాను. నందిని ఏకాంతంగా తీసుకెళ్ళి ఓరగంట మాట్లాడి పడేస్తాను. ఎలా ఉంది? డైరెక్టర్ అయిపోతానేమో. అవుతావులే కానీ నీ బామ్మర్ది గారి జాతకం ఏంటోరా. నీ కథలో కిడ్నాప్ తప్పలేదు, ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు. వాడి జాతకం అంతే. అరే రానని చెప్తున్నానుగా. వాటర్ ఫాల్స్ బాగుంటాయి అంటే రాక. దీందే ఉందిరా. నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను నేను. రా. ఇదేంట్రా ప్లాన్ ఇలా దెబ్బ కొట్టేసింది? ఇది కూడా మన మనిషికేరా. నేను ఎక్కడే ఉండి వర్కౌట్ చేస్తాను. మీరు వెళ్ళండి. 17, 18. ఈ రోజు కూడా ఈ బఫూన్ పట్లేనా? అయ్యో కర్మ. నీకేం తెలిసే కుర్రాడు సంగతి. యూత్ ఏంట్రా ఇంకా బయలుదేరలేదేంటి? లేట్ అయిపోతుంది. రండి. నేను రావట్లేదు నాన్న. ప్లాన్ చేసిందే నువ్వు కదరా, రానంటావేంటి? కూర్చోలే. నువ్వు ఓకే. నువ్వు రావట్లేదా? చా నందిని టైం అయిందమ్మా, తొందరగా రా. ఇదిగో వచ్చేస్తున్నా. వాటర్ ఫాల్స్ బాగుంది అంటే రాక. దీందే ఉంది. నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను నేను. రాను ప్లీజ్. పర్లేదక్క రా. అరే రానని చెప్తున్నానుగా. ఏం బ్రదర్ మీరు రావట్లేదా? జలపాతం సూపర్ గా ఉంటుంది. మీరు వెళ్ళండి, మాకు నీళ్ళంటే చాలా భయం. అమ్మ నందిని నువ్వు రిషి కార్లో వచ్చే. బస్సు ఫుల్ అయిపోయింది. నీకు మీ అయ్యి చాలరా. ఎరా మీరు వెళ్ళట్లేదా? నిన్ను వదిలి బతికిపోయారు. అక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి. చాక్లెట్ ని తెలుగులో ఏమంటారు? చక్కెరకోళి. ఈ మొహం చాక్లెట్ అంటారు. ముందు ఆ స్టఫ్ పెడతా కదా. రే ఇదేంట్రా బాటిల్స్? రై వెళ్ళండి రా. నందిని కమ్ హియర్ యార్. కమ్ ఆన్. కమ్. ఏట్రా నాకు శాతానని చెప్పొచ్చు, ఎక్కడ శాతనావు? నీకు చేస్తే 5 రూపాయలు ఇస్తావు కానీ సార్ 100 రూపాయలు ఇస్తా అన్నారు. ఏంటా చిన్నపిల్లడి మీద నీ ప్రతాపం? ఏంటా ఎక్స్ట్రా చేస్తున్నావు? ప్లీజ్ గో స్లో. Hey, it's okay. Take it easy. అమ్మాయి పక్కన ఉందని పెద్ద పోజా. అనవసరంగా గొడవ చేయదు. కొత్త పోజ్ ఏంటో. ప్లీజ్ 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 దండం పెడతాను వదిలేయండి ప్లీజ్. ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా.
ప్రభా నాన్న నీకేం కాదు. అంకుల్ మీరు చెప్పింది రైట్. దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు ఫైట్ చేసింది వీడు సింపతిలో చూసిన వాడిగా ఏంటి ఇది ఏనా నొప్పిగా ఉందా? వీడిని స్టోర్ రూమ్ కి పంపిస్తే బెటర్, నొప్పులు తగ్గిపోతాయి. ముందు అంతకన్నా సూపర్ ట్విస్ట్ అటు చూడండి రా. హాయ్ ప్రభా, హౌ ఆర్ యు? ప్రభా, ఎలా ఉన్నావు? హాయ్ నిషా, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? సడన్గా వచ్చావు? నేనే తీసుకొచ్చాను రా. గుడ్లో కలిసింది, ఎక్స్కర్షన్ కి వచ్చిందంట. ఇంగ్లీష్ లో టకటకా అని మాట్లాడేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను. నీ జూనియర్ అంటగా దారిలో చెప్పింది. యు టు టాకింగ్, ఐ కమింగ్. థ్యాంక్ యూ ఆంటీ. ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ. సారీ ప్రభా, డాడీ అంతా చెప్పారు. వాట్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ. నందిని, నందిని ఆ నందిని వేరు, ఈ నందిని వేరు. నిషా రా, మా ఇంట్లో అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మా ఏంట్రా? వెళ్ళు లోపలికి, నువ్వు వెళ్ళు. ఊరే స్వాతి వచ్చావు, కోపం మునిగిందిరా. ఏమైంది? నిషా వెళ్ళి నందిని కలిస్తే ఆ నందిని వేరు, ఈ నందిని వేరు అని చెప్పా. ఓన్లీ ట్యూబ్ లైట్ తల్లి స్విట్జర్లాండ్ అని చెప్తే అంతే, వెళ్ళు. అమ్మ నిషా ఇక్కడ. నందినికి పరిచయం చేసి వచ్చాను, మాట్లాడుకుంటున్నారు. ఓ ఏమైంది వీడికి? ఎందుకలా అబద్ధం చెప్పావు? ఇదిగోమ్మా, కాఫీ తాగు. నేను వెళ్తున్నానండి. రేయ్, దీనికి నిజం తెలిసిపోయిందిరా. దీని బాబు మని చంపేస్తాడు రా. ప్రభా, ఒకసారి లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒరే, ఏదైతే అదో ఎల్రా, ఎల్రా. నందిని ఎవరా అమ్మాయి? నీ క్లోజా? నా జూనియర్. ఏ? సారీ ప్రభా, అసలేం జరిగిందంటే యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్? యా, అనుకున్నాను. ప్రభా అబద్ధం చెప్పాడు, రాస్కల్. నందిని, నందిని. ఐమ్ సారీ, సో సారీ. ఏం చెప్పారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా? నేను వస్తాను. నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను. పాపం తను హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది. ఐమ్ సారీ ప్రభా. అంటే తను చెప్పింది నువ్వేవి వెళ్ళదా? వెళ్ళదు కదా? మంచి పని చేసావు. అది పెద్ద ఫేకోల్ అంది, అంటుకుంటే 6 ఏళ్ళ దాకా వదలదు. అందుకని పిలిచావు. యా, అంతే కదా? అంతే కదా? సూపర్ న్యూస్ రామో. నిషా చెప్పింది ఏది నందిని వెళ్ళదు. నందిని విషయం ఉన్నా పెద్ద నష్టమేం లేదురా. ఏ మర్చిపోయావరా, ఈ రోజు లాస్ట్ డే కదా, నైట్ అందరూ వెళ్ళిపోతున్నారా. ఈ ట్రిప్లో నాకు మంచి అల్లుడు దొరికాట్రా. రిషి నాకు బాగా నచ్చాడు. మరి ఎందుకురా ఆలస్యం? ఈరోజు వెళ్ళిపోతున్నాగా. నందినితో మాట్లాడదాం పద. ఈరోజు ఏమైనా సరే నందినికి నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాను. రేయ్ చెప్పు.
నువ్వు చెప్పు, నువ్వే చెప్పరా. అమ్మా నందిని, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రభా ఎక్కడ అంకుల్? ఎందుకమ్మా? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. నందిని, నందిని, అన్నయ్య ఇట్రా ఇట్రా. నేను అసలే టెన్షన్ ఉన్నాను, వదులు. నీకన్నా టెన్షన్ లో ఉన్నాను. నా లైఫ్ మ్యాటర్ అన్నయ్య. నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు, అందుకే నీతో చెప్తున్నాను. ఏమైంది? నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను. తను రాత్రి ఫోన్ చేశాడు. ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట. 1 lakh శాలరీ. వెరీ గుడ్. 10 days లో జాయినింగ్. ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకుని తీసుకెళ్తానంటున్నాడు. సూపర్ సూపర్ సూపర్. నీ పనే బాగుంది. ఇప్పుడు ఈ విషయం బాబాయ్కి చెప్పి ఒప్పించాలి, అంతే అది కదా? కాదన్నయ్య, ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండెడ్. నేను 50 లక్షల కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు. అందుకని తను నిన్ను లవ్ చేస్తున్నాడా, నువ్వు తీసుకెళ్లి కట్నాన్ని లవ్ చేస్తున్నాడా? ప్రాక్టికల్ గా ఆలోచించానయ్యా. ఆ కట్నంతో వెళ్తే నాకు అక్కడ గౌరవం ఉంటుంది, సుఖపడతాను. అందుకే కన్విన్స్ అయ్యాను. ప్రేమించాక ఇంత సెల్ఫిష్ ఎలా అయిపోతారే? బాబాయ్ నేను చదివించడానికి చాలా కష్టపడ్డాడు కదా. సడన్ గా పెళ్ళంటే ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? అదే నేను అడుగుతున్నాను. కూతురు పెళ్లిడికి వచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు. చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగల్చలేదు. ఈ ఇల్లు అమ్మేసి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పన్నయ్యా. నువ్వేం మాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడ ఉంటాడు? నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు. ఆ అమ్మేదేదో ఇప్పుడే అమ్మేయొచ్చుగా. ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు. నేను డైరెక్ట్ గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నస పెడతాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం, అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ప్లీజ్ అన్నయ్య, నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేయవా? సరే, నేను మాడతాను. బాబాయ్ నీతో పనుందిరా. ముఖ్యమైన పనిలో నువ్వు రా ముందు లే. అరే ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం? ప్రకాష్ అని నా ఫ్రెండ్, చాలా మంచోడు. ఆహా. ఆస్ట్రేలియాలో జాబ్. శాలరీ ఎంత అనుకుంటున్నావు? నెలకి ₹1,00,000. పెళ్లి చేసుకుని 10 రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రసన్నకు మంచి జోడి, సంబంధం మాట్లాడమంటావు బాబాయ్? చెల్లెల గురించి ఎంత బాధ్యతగా ఆలోచించావురా. కుర్రాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు కట్నంగా 50 లక్షలు అడుగుతున్నారు బాబాయ్. 50 లక్షలే? అయితే ఇల్లు అమ్మేద్దాం. అదేంటి బాబాయ్, ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం కదా? కావచ్చు, మంచి సంబంధం కదా. నా కూతురు సుఖం కన్నా నాకేది ముఖ్యం కాదురా. ఇల్లు అమ్మేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం. కానీ ఈ విషయం ప్రసన్నకు తెలియకూడదు. ఎందుకు బాబాయ్? ఈ ఇల్లంటే నాకు ఇష్టం అని అమ్మనివ్వదు. పైగా 10 రోజుల్లో పెళ్ళంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్లి ఒప్పుకోదురా. ఎందుకు ఒప్పుకోదు? నేను ఒప్పిస్తాను. ప్రభా నువ్వు మాట్లాడుకో, నేను ఒప్పిస్తాను. అరే ప్రసన్న రా. బాబాయ్ నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం. పేరు ప్రకాష్, ఆస్ట్రేలియాలో జాబు, 1 lakh శాలరీ. నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, చాలా మంచి సంబంధం. వద్దన్నయ్యా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఈ పెళ్ళి వద్దు. ఒప్పుకోమ్మా. ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. అది నాన్నంటే. ఊరుకో తల్లి. ఆడపిల్లల తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాల్సిందే కదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. చూసావుట్రా పెళ్ళంటే ఎలా ఏడుస్తుందో. నాకు ఈ పెళ్ళి వద్దు. అమ్మా అలా అనుకో, నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయాం. ఈ పెళ్లి జరగాలి. వద్దన్నానుగా.
నాకు ఈ పెళ్లి వద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి. ఏంట్రా వద్దననుగా. తని పెళ్ళొద్దంటుంటే ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు? ఈ పెళ్లి జరగాలి, జరగాలి, జరగాలి. ఈ పెళ్లి జరగాలి. ఆ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు తెలుసు, కత్తి లాంటి కుర్రాడు. ప్రకాష్. ప్రకాష్, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. ఏంటి ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా ప్రసన్నకు సరైన జోడియా కదా? సూపర్. మన ప్రసన్న కోసమే పుట్టాడు. కానీ చిన్న ప్రాబ్లం. ఏంట్రా? కట్నం 50 లక్షలు అడుగుతున్నారు. దానికి బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడంట. ఇల్లు. ఏంట్రా, ఇల్లు అమ్మేస్తావా? రేయ్, ప్రసన్న నాకు కూతురు లాంటిదేరా. నేను కొద్ది గొప్ప సంపాదించాను. ఈ పెళ్లి ఖర్చంతా నాది. ఆడబడుచు కట్నాలు నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. ఒరే పిచ్చోడా, మేమందరం సంతోషం పంచుకోవడానికి రాలేదురా, నీ కష్టాల్లో కూడా పాలు పంచుకోనేవరా. రేయ్, స్విట్జర్లాండ్ వెళ్ళి నేను బాగా సంపాదించాను రా. అబ్బాయికి కారు, బంగ్లా, ఇల్లు, కట్నం ఏం కావాలో నేను ఇస్తాను. ఒరే ప్రభా, ఇట్రా. అంకుల్ చెప్పండి. అబ్బాయి కబుర్ చేయి. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే పెళ్లి 10 రోజులు జరగాలి. ఎందుకంటే అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. 10 రోజుల్లోనా? దాందే ఉందిరా, పెళ్లి జరిపించి ఎక్కడి నుంచి వెళదాం. నేను అదే అనుకున్నాను రా. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఒరేయ్, ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూపించాలి. నిన్ను రేయ్, నేను మాత్రం పెళ్లికి వచ్చిన వాడు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అందరూ తిని వెళ్ళేలా చూస్తాను. అమ్మా, ఇంకెన్ని రోజులు ఉంది? 5, 6, 7, 8తో భరించలేకపోతున్నాను రా. ఎప్పుడు చూసిన నందిని ఆడనకాలే తిరుగుతుందిరా. అసలు వాడిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట చెప్పరా, వాడిని వేసేస్తా. లేదురా, వేరే ఏదైనా చేయాలి. ప్రతివాడు 4 6 కొడతాడు. బ్యాటింగ్ ఎవరు అంటే ఎవడు నాకు ఎవడు. గోపాల్, ఏంటే ఇటు రా నాన్న, రా. ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాం, మేము కూడా ఫ్రెండ్సే కదా, మాతో కూర్చో. మరి చెప్పు ఏంటే. ఏం లేదు, ప్రభా కోసం అమ్మాయి వచ్చింది కదా. ఎవరు? అదే అంటే కొంపదీసి ప్రభా గాని లైన్ వేస్తున్నాడా ఏంటి? చచ్చా కాదు, అదే అండి లైన్ లో పెట్టాలని ట్రై చేసింది. ఆ నాన్న పెద్ద దాదా కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని బెదిరించాడు. కానీ ప్రభా నందిని తన లవర్ అని పెద్ద స్టోరీ చెప్పి ఎస్కేప్ అయిపోయాడు తెలుసా. ఆ దాదా పేరేంటి? సరుకు ఇప్పుడే దొరికిందిరా. పేరు చెప్పు. ఏం బాబు, అందరూ తిన్నారా? అంకుల్, మీరు వెళ్ళండి, మేము తర్వాత వచ్చి తింటాం. ఇదేమిటా ఎలా అయిపోయాడు మళ్ళీ? చెప్పు. తింటే గానీ సెట్ అవ్వడం. తర్వాత వస్తాం చెప్పండి బాబు, తినకపోతే సంచులవుతాడు. అంకుల్ ఆగండి, అంకుల్ మీకే చెప్పేది ఆగండి. రేయ్, నందిని నాకు కావాలరా. అంతే కదరా, నాకు వదిలే. నానా ప్రభా, ఓసారి డ్రామా ఈ సూదిలో దారం ఎక్కించు. సూదిలో దారం అంటే నిన్నేరా? వస్తా తిట్టుకో. రే ప్రభా, ఎక్కడ రా? ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాను? ఏంటి వీడు ఇస్త్రీ పెట్టి ఆన్ చేసి వెళ్ళిపోయాడు? వీడెప్పుడు ఇంతే. ఐరన్ బాక్స్ ఎవరు ముట్టుకోకండి, షాక్ కొడుతుంది. రేయ్, ఆగరా ఆగరా. ఎందుకు రాని కొడుతున్నావు? నీకు తెలీదు రిషి. ఏంట్రా తెలిసేది? ప్రభా, 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 స్టాప్ ఇట్. నీకేమైనా పిచ్చెక్కిందా?
నీకేమైతే నోర్మల్ ముందు వెళ్ళి అతనికి సారీ చెప్పు. నానా అసలు ఏం జరిగిందో తెలియకుండా నువ్వు నన్ను సారీ చెప్పమంటావు. సారీ చెప్పరా? ఏంట్రా ఇది ఇంత చిన్న విషయానికి చుట్టంత ఏది చిన్న విషయం? నన్ను నా ఫ్రెండ్స్ ని కొట్టడం చిన్న విషయమా? అంకుల్ ప్లీజ్, ఇంట్లో నేనైనా ఉండాలి, వాడైనా ఉండాలి. ఏంట్రా ఎక్కువ మాడుతున్నావు? ఓ అవతల పో. రేయ్ నువ్వు ఆగరా. రిషి ఐఎమ్ వెరీ సారీ. వాడు చేసింది తప్పే. రిషి వాడిని ఇంట్లోంచి పంపించేస్తాను. నువ్వు మాత్రం వెళ్ళు. నువ్వు పోరా. I said you get out. నువ్వు వాడిపోమంటావేంట్రా? నోర్మల్ ఏ నువ్వు తాగి మాట్లాడుతున్నావు. పోవతలకి. నేను తాగలేదు, నేను చెప్పేది విను. ఒరేయ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. ఇంకా నిలబడ్డావే పో. హనుమంతు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏమిట్రా ఇదంతా? వాడు ఇక్కడే ఉంటే మన 30 years ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమన్న భయం వేస్తుందిరా. అంతంత పెద్ద మాటలు ఎందుకు నాన్న? నేను వెళ్ళిపోతాను. ఏమైందన్నా? ఒరే హనుమంతు ఒక్కసారి నా మాట వినరా? ఎవరు ఏమి మాట్లాడద్దు. లోనకెళ్ళండి. గో 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 మ్యాన్. ఐఎమ్ సారీ బాబాయ్. నేను రిషిని కావాలనుకోవట్లేదు. నన్ను క్షమించు. నువ్వే నన్ను క్షమించాలరా. వాడు అసలు నా కొడుకే కాదు. మీ నాన్న ఫ్రెండ్షిప్ మీద ఒట్టు అన్నాడు కాబట్టి ఆగిపోయాను. లేకపోతే అక్కడే చెప్పేవాడిని. నా కొడుకు అని మీ నాన్న చెప్పమంటే చెప్పాను. ఎందుకో నాకు తెలీదు. నేను వెళ్తున్నానన్న. ఇన్నాళ్ళు నేనే నీ సర్వస్వం అనుకున్నాను. కాదు నాన్న, నీకు వేరే ప్రపంచం ఉంది. ఎవరు నాన్న రిషి? అడుగుతున్నాడుగా, చెప్పండి. ఆయన చెప్పరా, నేను చెప్తాను. రాజేశ్వరి నన్ను చెప్పనివ్వండి. ప్రభా, మీ నాన్నతో 20 ఏళ్ళుగా మాట్లాడిన పెద్ద ఆయన ఓ రోజు ఇంటికి పిలిచారు. ఇప్పటికైనా నన్ను ఇంట్లోకి రానిచ్చారు. చాలా సంతోషం. నన్ను క్షమించానని ఒక మాట చెప్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. జరిగింది వదిలేసే అన్నయ్య. ఇక జరగాల్సిందంతా నీ చేతుల్లోనే ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ రోజు మనం గుళ్ళో కలిసాం కదా, అప్పుడు మా అబ్బాయి విశ్వనాథ్ అన్నయ్య కూతుర్ని చూశాడు. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానంటున్నాడు. మనవడు పట్టుపట్టాడని నాన్న కూడా ఓ మెట్టు దిగొచ్చి దీనికి ఒప్పుకున్నారు. రిషి నమస్తే అంకుల్. నమస్తే. అరే కూర్చో. విశ్వనాథ్ అన్నయ్యని అడగటానికి మొహం చెల్లక నాన్న నిన్ను పిలిపించారు. ఈ పెళ్లి నీ చేతుల మీదుగానే జరగాలి. నా ప్రాణాలిచ్చేనా విశ్వనాథ్ని ఒప్పించి ఈ పెళ్లి జరిపిస్తాను. ఎందుకురా ఇలా చేసావు? ఏమైందిరా? రే నాకేం అభ్యంతరం లేదురా, కానీ నా ప్రేమను ఒప్పుకున్న తండ్రన్న, నా భార్య చనిపోయినప్పుడు కనీసం పలకరించలేరా నా కుటుంబం అన్న నందినికి ఇష్టం లేదు. నందిని పెళ్లికి ఒప్పుకోదు. డోంట్ వరీరా. ఓ పని చేద్దాం. ఎలాగూ మనందరం 10 రోజులు ఇక్కడ ఉంటున్నాం కదా, రిషిని మన అప్పలనాడు కొడుగ్గా నందినికి పరిచయం చేద్దాం. ఇద్దరు బాగా చదువుకున్నోళ్లే, ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చాక నందినిని కన్విన్స్ చేసి పెళ్లి కొప్పిద్దాం. రే నువ్వు మీ నాన్న ఒకటవ్వాలరా. కానీ నువ్వు నందినితో క్లోజ్గా ఉంటూ చూసి ఎక్కడ తన మాట పోతుందోనని నిన్ను వెళ్ళిపోమన్నారా? ఇదేనా మ్యాటర్? దీనికి ఇంత డ్రామా అవసరం?
నందిని మీద నేను మనసు పడడం నిజమే, కానీ నేను ప్రపోజ్ చేయలేదు. నందినికి కూడా నా మీద ఏ ఫీలింగ్స్ లేవు. సో నువ్వు భయపడ్డానికి కానీ నేను బాధపడడానికి కానీ ఏమీ లేదు. నువ్వు నాకు ముఖ్యం నాన్న, నువ్వు నా హీరో. నీకోసం ఏమైనా చేస్తాను. ఇవన్నీ మర్చిపోయి నువ్వు పెళ్ళి హ్యాపీగా చేసి వచ్చాయి. అమ్మ నాన్న జాగ్రత్త. కన్న కొడుకు మనసు అర్థం చేసుకోలేకపోయారు కదండి. నన్నేం చేయమంటావు? ప్రభా వెళ్ళిపోతున్నావా? ఓహో. అక్క దొరికిందా? దొరకలేదక్క. బాగా వెతుకో. సరే. ప్రభా చిన్న హెల్ప్ చేయవా? నా మెడలో డాలర్ ఎక్కడో పడిపోయింది. అదంటే నాకు ప్రాణం. కొంచెం వెతికి పెట్టవా? ప్రాణం అంటున్నావుగా, ఎక్కడ పోద్ది? సరిగ్గా చూడు, నీ దగ్గరే ఉంటుంది. బాయ్. నువ్వు స్టెప్స్ భలే సూపర్ గా వేసావే. థ్యాంక్స్. అది నువ్వైనా వేయొచ్చు. నీలా వేయలేదుగా. ఫీల్ అవ్వకు, నీకు నేను నేర్పిస్తానులే. ఎలా నేర్పిస్తావు? నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నానుగా. నందిని, నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతే నన్ను మర్చిపోతావా? ఎవరినైనా మర్చిపోతాను గాని నిన్ను మాత్రం మర్చిపోను. నాకు తెలుసు. ఇదిగో నీ కోసం కష్టపడి నేనే తయారు చేశాను. తీసుకో. థ్యాంక్ యూ. ఎలా ఉంది? భలేగా ఉంది. అదంటే నాకు ప్రాణం. ప్రభా లోపలంతా వెతికాను, కనిపించలేదు. నీకు దొరికిందా? దొరకలేదు. ఏ ప్రభా ఆగు. నిజంగా నీకు కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు ఆ డాలర్ చూడాలని నేను అక్కడ వేశాను. ఇంకా అర్థం కాలేదా? అసలు నేను వచ్చిందే నీకోసం ప్రభా. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో అంత సంతోషం ఆ క్షణం నీ కళ్ళల్లో చూశాను. నీ మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరని అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు నీతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాను. నువ్వు నా కోసం చేసిన ప్రతి పని నీపై నా ప్రేమను రెట్టింపు చేసింది. ఏ అమ్మాయికి లేని అదృష్టం నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నీతో ఇంకా ప్రేమించేలా చేసుకోవడం. ఇంక నా వల్ల కాదు ప్రభా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ప్రభా. ప్రభా
అమ్మా నందిని, ఏంటమ్మా అలా చూస్తున్నావు? రా. మీ తాతయ్య, అత్తయ్య, మామయ్య. ఎందుకురా కథ చెప్పి నన్ను ఎర్రి నా కొడుకుని చేశావు? ఇంకా నువ్వు అదృష్టవంతుడివేరా. నా కూతురు ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తోంది. నేను చెప్పింది అబద్ధమేనా? నిజంగా నా మనసులో నందిని ఉంది సార్. నందిని 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 ఏంట్రా నందిని, మర్చిపోదాన్ని. పద. అయితే అమ్మ నందిని, ఎవరి దగ్గరికి రావద్దు. ఏం చేస్తావు? నన్ను ఆగు. మీరు చూసి బాధపడి కన్నీళ్లు కార్చగలరేమో, కానీ నొప్పి నాది. మీ స్వార్థం కోసం మీకు ఇష్టమైన పెళ్లి చేస్తే తర్వాత బాధపడాల్సింది నేను. ఏంటో నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ప్రభాని ప్రేమిస్తున్నాను. నందిని, తొందరపడకమ్మా. ప్రభా నేను లవ్ చేయలేదు, చెయ్యడు కూడా. ప్రభా నన్ను ప్రేమించట్లేదు. అది లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిషా నాకు అన్నీ చెప్పింది, నేను విన్నాను. నాన్న, నువ్వు అమ్మని ఎంతగా ప్రేమించావో చెప్తుండేవాడివి. ప్రభా నన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు నాన్న. సారీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. రే, మీ నాన్నకి మాట ఇచ్చాను. ఏంట్రా ఇచ్చేది? ఇన్నాళ్ళు మేము సత్యామో బతికామో పట్టించుకోకుండా ఇప్పుడు మనోడు ఇష్టపడ్డాడని అన్నీ మర్చిపోయి మమ్మల్ని కలుపుకోవడానికి వస్తాడా? రేయ్, అదే నా కూతురు లేకపోతే ఈ పెద్ద మనిషి నన్ను కలిసేవాడా? 20 ఏళ్ళ నుంచి నన్ను క్షమించమని నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కలా తిరిగినా నిన్ను క్షమించలేదురా. కానీ నువ్వు నా ప్రేమను గెలిపించి 20 ఏళ్ళు నరకం అనిపించావురా. అందుకేరా రక్త సంబంధం ఉన్న తండ్రి కన్నా ఏ సంబంధం లేని నువ్వేరా నాకు ముఖ్యం. నువ్వే ముఖ్యం. నీ కొడుకును ప్రేమించిన నా కూతురు జీవితం ముఖ్యం. రే, ఎవరేమనుకున్నా సరే నీ కొడుకే నా అల్లుడు. నీ కొడుకు బంగారం రా. వద్దురా, మళ్ళీ నా వల్ల మీరు. వాడి నిర్ణయంలో అర్థం ఉందిరా. ఎన్నాళ్ళు నేను ఎంత తప్పు చేశానో నాకు బాగా తెలుసు. కానీ కొడుకు ముందు దాన్ని ఒప్పుకోవడానికి నాకు అహం అడ్డొచ్చింది. ఒరే విషయం, ఈ పెళ్లి జరిపించడం కోసమే నేను మీకు దగ్గర అవ్వాలనుకోలేదురా. నేనే మీకు దగ్గర అవ్వటం కోసం, మీ స్నేహానికి విలువ ఇవ్వటం కోసం నా మనవడికి ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నందిని ఇక్కడికి వస్తుందేంటి? నందిని, దీనివల్లే కదా నా కూతుర్ని పెళ్లి చేసుకొని అంటున్నావు. దీనికి యాక్సిడెంట్ అయిందని కథ చెప్పావు కదా, ఆ కథని ఇప్పుడు నిజం చేస్తాన్రా. అది బతకూడదు, చంపేయండ్రా.
ప్లీజ్ మీకు దండం పెడతాను ప్రభా, నేను చేయొద్దు. తనంటే నాకు ప్రాణం. కావాలంటే నన్ను చంపండి ప్లీజ్. ప్రభా నేను చేయొద్దు ప్లీజ్. ప్రభా లేకుండా నేను బతకలేను. ప్లీజ్ నాకు దండం పెట్టండి. డార్లింగ్, ఆయన మన ఏం చేయడు. అటు చూడే. సార్కి మనం అన్న మన లవ్ స్టోరీ అన్న ప్రాణం కదా సార్? ఏం చూడు, ఏం చూడు.